విచ్చేసిన ముఖ్య అతిథులు ఆల్ ఇండియా ఎన్బీకే కన్వీనర్ గౌరవనీయులైన నందమూరి సతీష్ గారిని వేదిక మీదుగా రావాలని కోరుకుంటున్నాము. హిందూపురం రాము గారిని వేదిక మీదుగా రావాలని కోరుకుంటున్నాం. నాగేంద్ర గారు హిందూపురం నాగేంద్ర గారిని వేదిక మీదుగా రావాలని కోరుకుంటున్నాం. తర్వాత ఒసూర్ నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షులు వి మురళి గారిని వేదిక మీదుగా రావాలని కోరుకుంటున్నాం. తర్వాత కర్ణాటక స్టేట్ ఎన్బీకే కన్వీనర్ గౌరవనీయులైన కె కాంతారావు గారిని వేదిక మీదుగా రావాలని కోరుకుంటున్నాం. తర్వాత ములుబాగిల్ బాలకృష్ణ గారిని వేదిక మీదుగా రావాలని కోరుకుంటున్నాం. థియేటర్ యాజమాన్యులు వేణు గారిని తర్వాత బాబు గారిని వేదిక మీదుగా రావాలని కోరుకుంటున్నాము. మన సీనియర్ ఎన్బీకే ఫ్యాన్స్ ఒసూర్ టౌన్ ఎన్బీకే ఫ్యాన్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ యాదవ్ గారిని వేదిక మీదుగా రావాలని కోరుకుంటున్నాం. వెంకటేష్ గారు అండ్ రమేష్ గారు బ్రదర్స్ ఇద్దరు రావాలని కోరుకుంటున్నాం వేదిక మీదుగా. అందరికీ నమస్కారాలు. ఈరోజు మన నటసింహం లెజెండ్ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండ 2 తాండవం మన హొసూర్ శ్రీ బాలాజీ థియేటర్ నందు 25 రోజులు విజయవంతముగా పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తమిళనాడు స్టేట్ ఎన్బీకే ఫ్యాన్స్ మరియు ఒసూర్ టౌన్ ఎన్బీకే ఫ్యాన్స్ మరియు ఒసూర్ నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మీ అందరి సమక్షంలో ఈరోజు ఏర్పాటు చేసిన షీల్డ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలకి విచ్చేసిన అందరికీ మా యొక్క స్వాగతం సుస్వాగతం. నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ 2 తాండవం ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. ఈ సినిమా హిందుత్వాన్ని గురించి, హిందూ ధర్మాన్ని గురించి, సనాతన హైందవ ధర్మాన్ని గురించి, మన దేశం గురించి, దేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి, మన దేశ ప్రకృతిని ఎలా కావాలన్నదే చైతన్యమును కలుగు చేసి సందేశంతో కూడిన ఒక అద్భుతమైన చిత్రం అఖండ 2. ఈ చిత్రమును మనకు మన దేశానికి అందించిన మన నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి, దర్శకులు బోయపాటి సీను గారికి, నిర్మాతలకి, మ్యూజిక్ డైరెక్టర్ నందమూరి తమన్ గారికి, బెంగళూరు డిస్ట్రిబ్యూటర్ గారికి, మన హొసూర్ శ్రీ బాలాజీ థియేటర్ యజమానులకు మరొక్కసారి మా హృదయపూర్వక ధన్యవాదాలను తెలుపుకుంటున్నాం. ఇప్పుడు షీల్డ్ డిస్ట్రిబ్యూషన్ మరియు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. తర్వాత మన సతీష్ సార్ వాళ్ళ చేతుల మీదుగా క్యాలెండర్ను డిస్ట్రిబ్యూట్ చేస్తాం, ఓపెన్ చేస్తాం క్యాలెండర్స్. ఒసూర్ నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షులు మన వి మురళి గారు మాట్లాడతారు. మన బాలయ్య గారిది అఖండ 2 25వ దినము ఉత్సవాలు జరుపుకుంటున్నాము. మనందరికీ ఇది నందమూరి అభిమానులుగా కాదు, తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇది పండుగ రోజుగా ఉంది. ఎలా అంటే ఈనాడు ఇటువంటి ఒసూరులో 25వ దినము జరుపుకోవడం చాలా గ్రేట్గా ఉంది. కారణం ఏమంటే ఇది ఒక ఆర్డినరీ సినిమా కాదు, ప్రతి ఒక్కరికి కూడా నచ్చే సినిమా. ఇప్పుడు ఈ జనరేషన్కి ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. నేను చూశాను ఆ థియేటర్లో మొన్న ఫ్యామిలీతో కుటుంబాలతో కూకొని ధైర్యంగా చూసే సినిమా. మన భారతదేశానికి చాలా ముఖ్యమైన సినిమా. నందమూరి అభిమానులకి మరియు ఇక్కడ విచ్చేసిన మన ఆంధ్ర ఆల్ ఇండియా ఎన్బీకే ఫ్యాన్స్ ప్రెసిడెంట్ వాళ్ళకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ఉదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ, బాలయ్య గారు ఆ శివుని ఎలా ఉండారనేది మనకి ఎత్తి చెప్పారు.
ఆనాడు ఎన్టీఆర్కి రాముడు ఎలా ఉండే అనేది మనం చూడలే, కృష్ణుడు ఎలా ఉండేది చూడలే, కానీ ఆయన చూపించాడు కృష్ణుడు ఎలా ఉంటాడు, రాముడు ఎట్లా, భీముడు ఎలా ఉన్నాడంటే. ఈనాడు మన బాలయ్య శివుడు ఎలా ఉంటాడు అనేది మనకి నిజంగానే ఒక స్వరూపంగా చూపించాడు. నిజంగా చాలా గ్రేటు. ఆయనకి భగవంతుడు శివపరమాత్ముడు మరియు వసూరు గ్రామ దేవత నూరేళ్ళు నూరేళ్ళుగా ఉండాలి అని కోరుకుంటూ ఇటువంటి సినిమా శివాలయాన్ని ఆ శివ పరమాత్ముడు ఆయనకి ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, మా నెక్స్ట్ జనరేషన్కి కూడా ఆయన ఇటువంటి సినిమాలు చూపించాలని మేము కోరుకుంటూ ఆ భగవంతుడు ఆయనకి నూరేళ్ళు వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన మన అందరి నందమూరి బాల అభిమానులందరికీ నాకు చెప్పుకుంటూ జై హింద్. 2 అని చెప్పేసి అఖండ 2 సినిమా 25వ రోజు విజయోత్సవాలు జరుపుకుంటున్నాము, రావాలా అని చెప్పి ఇది అన్నారు. మల్లప్ప గారు ఫోన్ వేసి చెప్పినారు, అందువల్ల చూసినామని. బట్ ఈ బాలకృష్ణ అసోసియేషన్ 25-30 ఏళ్ళుగా చూసాం. దానికి ముందు మేము సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు రామారావుని కూడా పిలిపించేటివి. అప్పుడంతా రామారావు గారు ఊరికే వస్తారు అని చెప్పి ఊరికే ఒక ప్రచారం చేసిన దానికి సుమారు 2-3 లక్షల జనం వచ్చింటారు. అప్పుడు ఆయనే మర్చిపోయినారు. ఆయన మర్చిపోయి ఏం చెప్పినాడంటే, మీకు 2 రూపాయల కిలో బియ్యం చొప్పున ఇస్తున్నాను అట్లా అని చెప్పేసి ఇదే ఆంధ్ర అనుకునేసింది. కాదు సార్, ఈ తమిళనాడు ఇది ఇక్కడ తెలుగు వాళ్ళు ఇంతమంది నివసిస్తున్నారు అట్లానే పరిస్థితి ఉండేది. అంటే 25 ఏళ్ళు 30 ఏళ్ళుగా మన శ్రీనివాస్ యాదవ్ కానీ, మురళీ గారు కానీ, మురుగా యాదవ్ కానీ, నాగరాజ్ గారు కానీ, మల్లప్ప గారు కానీ, వీళ్ళు 25 ఏళ్ళుగా చూస్తున్నాం బాలకృష్ణ ఫ్యాన్స్. ఇప్పటి వరకు కొంతమంది ఒక స్టేజ్ వరకు 40 ఇయర్స్ ఒక స్టేజ్ వరకు నడుపుతారు. బట్ ఇప్పుడు యాజ్ అండ్ డేట్ వరకు వాళ్ళు నడుపుతూ ఉన్నారు, ఇచ్చేస్తూ ఉన్నారు. అంటే నిజంగా ఫస్ట్ వాళ్ళని పొగిడేదానికి ముందు మీరు చేస్తూ ఉండే వాళ్ళని మేము ఎక్కువగా ఫోకస్ చేయాలి. కానీ వాళ్ళు చేసినారు, సినిమా చేసినారు. బట్ నేను కూడా 20 ఏళ్ళు అయింది సినిమా చూసి. మొన్న మా ఢిల్లీ నుంచి ఒకడు చెప్తాడు, మీ తెలుగు యాక్టర్ చాలా బాగా చేసినాడు, మా ప్రధానమంత్రి అంతా చూసినాడు, అఖండ చూసే కావాలి అందరూను అని చెప్పినారు. అంటే గాన నార్త్ ఇండియా అంతా ప్రచారం అయిపోయింది. ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఒక బాలకృష్ణ గారి ఫిల్మ్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక మారుమూల కర్ణాటక తమిళనాడులో పోవచ్చును అనుకొని ఉంటే కన్నా ఇప్పుడు నార్త్ ఇండియాకి కూడా ప్రబలిపోయింది. బాలకృష్ణ గారు అంటే ఎవరు? ఎన్టీఆర్ గారు ఆల్రెడీ ప్రపంచ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. ఆయన కొడుకుగా ఈయన వచ్చేసి ఈరోజు ఇంత ఎస్టాబ్లిష్ అయినాడంటే రియల్లీ గ్రేట్. అది నాకు ఒకడు చెప్తాడు, అతడు ఇది కాదు, ఆయనేమి హిందుత్వ అట్లా ఇదైతే సార్ ఖండితంగా చూడాలి సార్, ఈ సినిమా చూసే కావాలి సార్ అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. సత్యంగా ఈ సినిమా నిజంగానే చూసి కావాలా, ఇంకా 10 మందికి మనము ఎస్టాబ్లిష్ చేయాలనే అభిమానం ఇదొచ్చింది. కాబట్టి ఈ సందర్భంగా మీరు ఎటువంటి కార్యక్రమం చేసి ఇదైంది నా యొక్క బాలకృష్ణ అభిమాన సంఘాలకు నిజంగా నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటాం. మేము ఇప్పుడు తెలుగు అసోసియేషన్లో ప్రెసిడెంట్గా ఉన్నాను. తెలుగు వాళ్ళు ఇంత మాదిరి 50 ఫ్యాన్స్ అసోసియేషన్ చేసినా కూడా మేము పోతాము. రామారావు పైన అంటే ప్రత్యేకమైన అభిమానం, రామారావు ఫ్యామిలీ అంటేనే ప్రత్యేకమైన అభిమానము. దానిపైన తెలుగు వాళ్ళు, మేమంతా తెలుగు వాళ్ళు దీంట్లో ఉంటే కూడా అందరూ అభిమానులే మనం. కాబట్టి ఆ అభిమానంగా తెలుగువాడిగా ఈరోజు ఇక్కడ తెలుగు మాట్లాడే అవకాశం దొరికినందుకు నిజంగానే చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా రోజులు అయింది తెలుగు మాట్లాడి వినుండేది. ముఖ్యంగా మన అతిథి శ్రీ సతీష్ గారు వచ్చిండేది చాలా చాలా సంతోషమైన ఇది. ఆయన వచ్చినాయంటే మనకి బాలకృష్ణ గారు కన్వీనర్ అంటే ఆల్ ఇండియా కన్వీనర్ అంటే బాలకృష్ణ గారు వచ్చినంత సంతోషం అయింది. ఆన్ బిహాఫ్ ఆఫ్ బాలకృష్ణ ఆయనే వచ్చినారా అని చెప్పేసి తదితర ఆయన యొక్క స్నేహితులకు మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. విరమించుకోవడం జై హింద్. బాలకృష్ణ అభిమానులకు విచ్చేసినటువంటి ఆల్ ఇండియా కన్వీనర్ మన బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, అన్నగారికి అందరికీ నమస్సుమాంజలి. అఖండ 2 తాండవం అంటే 25 రోజులు మన తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు మన ఉసూరులో ఇంత బాగా నడుస్తూ ఉందంటే ఈ మా జనరేషన్కి ఇదే ఫస్ట్ ఫిలిము. దీనికి ముందర జరిగిండొచ్చిన బాలకృష్ణ ఫిలింలో, కానీ ఇప్పుడు జరిగిండే దాంట్లో వచ్చి ఇప్పుడే 25 దినాలు పారిందంటే ఇది అందరూ చూడాల్సినటువంటి ఫిలిము. నేను తోడుకొచ్చినట్లు ఫిలింలను తోడుకొచ్చేదానికి మా విలేజ్ల తరఫున బస్సులు ఎక్కించి జనాలను తోడుకొని వచ్చినాం. అంత అభిమానంగా ఉంది, మేము చూడాలని మమ్మల్ని అడిగిన దానికి మా తలైవర్ రాధాప్రకాష్ సెలవు చేసి బస్సులేసి జనాలను తోడుకొచ్చి చూపించినాము. అంత బాగుంది. చూసినాక మళ్ళీ ఇంకొకసారి చూడాలని అడుగుతూనే ఉండారు. అంత బాగుంది ఫిలిము. ఇది చూసిన దానికి
అందరూ చూసిన బాగుంది అని కానీ ఎవరు బాగలేదని ఎవరు చెప్పలేదు. దీనికి సహాయకరం చేసినటువంటి బాలకృష్ణ అభిమానంగా 40 సంవత్సరాలు ఇంకా ఈ ఉసూళ్ళ బాలకృష్ణ అభిమానం ఉండేదానికి మనకి అందరికీ సంతోషము. అప్పట్లోనే 15 ఏళ్ళప్పుడే బాలకృష్ణ అభిమానం తరపున మన పేరెంట్పల్లి రాజన్న గారు శిలానే మనం ఎప్పుడు పోతా వస్తా చూడాలని చెప్పి శిలాకి పెట్టేదానికి జాగా ఇచ్చి మా విలేజ్ల తరపున రాజన్న గారికి ఈ సభాపూర్వంగా అందరూ మనము ధన్యవాదాలు తెలుపుకోవాలా. వాళ్ళకి సహాయం చేసినటువంటి వాళ్ళకు తోడుగా ఉండినటువంటి మా జయరామ్ చౌదరి గారికి కానీ మల్లన్న గారికి కానీ శేఖర్ మాకు ఏమి ఇట్లా మన బాలకృష్ణ తరపున ఏ ఒక్క ప్రోగ్రాము ఉన్న మెసేజ్ ఇచ్చి పోస్ట్ అందరూ కలుసుకోవాలని చెప్పి మా శేఖర్ బాబు గారు కానీ శేఖర్ నిజంగా ఆయన మన తమిళనాడులో ఉండొచ్చును. ఆయన అంతా పూర్తి ఆంధ్ర స్టైలే, ఆంధ్ర రాజకీయంతో ప్రతి ఒక్కటి అందరితో మనలో కలిసి బాలకృష్ణ అభిమానుల్ని పెంపొందించడానికి కారణమే మాకు ముఖ్యంగా శేఖర్ బాబు. అందరికీను ఈ అవకాశం కల్పించినటువంటి మీకు అందరికీ నాకు ధన్యవాదాలు. వేదికను అలంకరించిన పెద్దలకి, అదేవిధంగా మన వసూరు బాలయ్య గారి అభిమానులకు మరియు తెలుగు అభిమానులకు అందరికీ ధన్యవాదాలతో నమస్కారం చేసుకుంటున్నాను. నేను యాక్చువల్లీ ఇక్కడ ఒక చిరంజీవి అభిమానిగా, ఒక తెలుగు అభిమానిగా వచ్చినాను. మేము వసూరు ఒక చిన్న స్మాల్ స్టోరీ. మేము వసూరులో వచ్చి దగ్గర 35 సంవత్సరాలుగా తెలుగు వాళ్ళు మన చిరంజీవి అభిమానులు కానీ బాలకృష్ణ అభిమానులు కానీ ఇక్కడ ఏ తేడా ఉండదు, ఒకటిగానే మేము ఉంటాము. ఆల్మోస్ట్ మేము అందరూ ఒక 35 ఏళ్ళు సార్, 35 ఏళ్ళుగా మేము ఒకటిగానే, కొందరికి రాజకీయాలకు కూడా సపోర్ట్ చేసాము, ఒకటిగానే చేసాము, చాలా విషయాల్లో ఒకటిగానే మేము చేస్తున్నాము. సో ఇది మాకి భేదాలు ఏమి లేదండి. ఇంకొకటి ఏంటంటే నిజంగా ఇట్లా ఒక సినిమా చేసేకి మన ఇండియాలోనే వచ్చి ఏ హీరో కూడా నిజంగా ఇలాంటి సినిమా చేయడండి. ఎలాంటే ఇది చాలా ఒక సనాతన ధర్మము, ఒక మన హిందుత్వం గురించి ఒక సూపర్ స్టార్ ఆయన వచ్చి చేస్తాడంటే అతడు ఎంత సాహసం చేయాలి. సో ఆ విధంగా మనకి ఇండియాలోనే 2 హీరోలు అండి. ఒకటి సినిమాల్లో సనాతన ధర్మాన్ని చెప్పేది, రాజకీయాల్లో సనాతన ధర్మం గురించి మాట్లాడే మన పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మన ఇద్దరు ఒకే దీంట్లో వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసి చాలా అద్భుతంగా ఆంధ్ర వెళ్తుంది. సో నిజంగానే వసూరు వచ్చి మీ తెలుగు వాళ్ళు ఎక్కువ చేరేది వచ్చి ముఖ్యంగా మన బాలయ్య అభిమానులే ఎక్కువ. ఏంటంటే వాళ్ళకి బ్లడ్లోనే ఉంది, ఏమి రక్తంలోనే ఆ బాలయ్య ఎన్టీఆర్ గారు వాళ్ళు అక్కడ మనం విత్తనాలు వేసిపోయిండేది అలా విధంగా. సో ఆ విధంగా మనకి వసూరులో ఇప్పుడు కూడా ఇంత గ్రాండ్గా జరగాలంటే ఒక చిరంజీవి అభిమానిగా చెప్తున్నాను, మన బాలయ్య అభిమానులే వీళ్ళు. నిజంగానే దగ్గర 35, నాకు తెలుసు 35 ఏళ్ళుగా ఎప్పుడూ ఇలాగే ఉంటారు. ఏమి ఏ ఒక ఫంక్షన్ కానీ స్మాల్గా చిన్నదిగా చేయరు, అంతా బాగా గ్రాండ్గానే చేస్తారు. మన మల్లప్ప గారు ధన్యవాదాలు. నాకు నన్నలేదు, మొన్న ఫోన్ చేస్తున్నారు, చాలా ఫంక్షన్లు పిలుస్తారు కానీ వాళ్ళు రావడానికి వీలు కాలేదు. కానీ ఈసారి నిజంగానే కలుసుకొని తీరాలని చెప్పి వచ్చినాను. అందరికీ ధన్యవాదాలు. ఇలాగే మన తెలుగు వాళ్ళు ఐకమత్యంగా ఉండి ఏ హీరో అభిమానులు అయితే కూడా కానీ మన భాషని, మన సంస్కృతిని, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ నా ఇంతటో ముగిస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక్కడ విచ్చేసిన నందమూరి అభిమానులకు నా వందనంలో. ఈరోజు 25వ రోజు అఖండ తాండవం సినిమా విజయవంతమైన సందర్భంగా ఈ ఫంక్షన్ నడుపుకుంటున్నాము. సో ఇది సినిమా అంటే కాదు, మన హిందూ ధర్మం, మన సనాతన ధర్మం. యాక్చువల్లీ వచ్చి మనకు సనాతన ధర్మం అంటే మనకే తెలియదు, ఏం ధర్మం, మన ధర్మం గురించి మనకు తెలియదు. కానీ ఈ సినిమా చూసి అట్లీస్ట్ మనం నేర్చుకోవాలి సనాతన ధర్మం ఏమంటే కన్నా. సో మన పిల్లలకి ఫస్ట్ చూపించాలి ఈ సినిమాని. ఎలాంటే కన్నా సనాతన ధర్మం అంటే మన పవర్ ఏముంది, మన ఇది ఏముంది అని చూపించిన నందమూరి బాలకృష్ణ గారికి, బోయపాటి శ్రీను గారికి నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య.
ఈడు చేరిండే పెద్దలకంతా నమస్కారము. నా పేరు బాలకృష్ణ, ములబాల్ తాలూకు ఎన్బికే ఫ్యాన్స్ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ పొద్దు నాకు చాలా సంతోషంగా ఉంది నిజంగా చూస్తూ ఉంటే. ఈ కార్యక్రమానికి మన గణ్యులు నేను చెప్తాను ప్రతిసారి కూడా మాకు తండ్రి సమానులంతా నంబూరి సతీష్ అన్న గారు వచ్చినారు. వాళ్ళు నిజంగా చెప్తాను నాకు చాలా సంతోషంగా ఉంది. అదే తరహాలో మన కాంతారావు సారు ప్రతినిత్యము శ్రమిస్తూ ఉంటాడు. మన ఏమి ఈ ఫ్యాన్స్ని ఎట్లా మనం ముందుకు తీసుకోవాలో ఏంటంటే మా కమ్యూనికేషన్లో ఫోన్లు చేసి అది ప్రతి ఒక్కటి కూడా బాలయ్య బాబు దీనికి వాళ్ళకు నమస్కారము. మల్లప్పన్న మన సీనన్నోళ్ళు మన ఒసూరు సీనన్న, ఎందుకంటే నాకు సీనన్న చాలా ఆత్మీయులు, చాలా పరిచయం కూడా వాళ్ళు. మళ్ళీ ఇక్కడుండే పెద్దలంతా దయచేసి తప్పుగా అనుకోదని, నాకు పేర్లు పెద్దగా తెలియదు, పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం చేసుకుంటూ ఎక్కువ టైం తీసుకునేది లేదు మాట్లాడేదానికి, ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంది, భోజనం టైం వేరే అయితే ఉంది. రెండే మాట మాట్లాడతాను. నేను ఈరోజు ఈ పొద్దు ఇంత 10 మందిలో మాట్లాడుతాను అంటే నిజంగా చెప్పాలంటే అది కారణం మన కాంతారావు సార్ అనేసి నేను చెప్పుకుంటాను. రెండో విషయం ఏమంటే అందరూ పెద్దలంతా మాట్లాడినారు, సినిమా గురించి ఎక్కువగా మాట్లాడే ఇదేం లేదు. సనాతన ధర్మం గురించి ఎంత బాగా ఇచ్చిన చిన్న బిడ్డలు కాబట్టి ప్రతి ఒక్క ఫ్యామిలీ వెళ్ళి ఆ సినిమా చూస్తున్నారు. దానివల్ల మనమేమి మన సనాతన ధర్మమేమి మన హిందూయిజం ఏమి అనేసి బాలకృష్ణ గారు దాంట్లో చూపించారు. బాలయ్య బాబు గారి అభిమానిగా పుట్టినందుకు నిజంగా నేను ధన్యుడవుతున్నాను. ఎందుకు బాలయ్య బాబు అభిమాని అంటే, నేను పుడతానే నా పేరు బాలకృష్ణ అని పెట్టినారు. ఎందుకంటే మా ఇంట్లో అందరూ నాన్నగారు అందరూ కూడా పెద్ద సీనియర్ ఎన్టీఆర్ సార్ వాళ్ళ అభిమానులుగా, దానివల్ల ప్రతి ఒక్కటి వాళ్ళ పేరుతో మేము ములబాల్ తాలూకులో డయాలసిస్ పేషెంట్లకి, హ్యాండిక్యాప్స్కి, పేదలకి పెళ్ళిళ్ళు ఇలాంటివి ఏం జరిగినా బాలయ్య బాబు గారి పేరుతో మేము ప్రతి ఒక్కరు అందరూ నందమూరి ఫ్యామిలీ తరపున అందరూ మేము ముందర తీసుకొని చేస్తూ ఉన్నాము. దానికన్నిటికీ మా చిన్న పైన వాళ్ళు ఉన్నారు, చాలా సీనియర్లు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళని నేను అక్కడ పిల్లలేదు, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడినారు. ఇప్పుడంటే వాట్సాప్లో వచ్చినాయి, వాళ్ళు అప్పుడు పాంప్లెట్ల టైంలో కూడా దాన్ని ముందర తీసుకుపోయారు. ఇంత మాత్రం మాట్లాడుతూ ఇంత మాత్రం అవకాశం ఇచ్చిన మన ఒసూరు ఎన్బికే ఫ్యాన్స్ అందరికీ, నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తుంటా. జై బాలయ్య. ఈరోజు మన అఖండ తాండవం దాదాపు 25 రోజులు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన బాలకృష్ణ అభిమాన సంఘం నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ సినిమా ఇంచేపు పెద్దలందరూ చెప్పారు సనాతన ధర్మం గురించి, ఇంకొక మన హిందూ సాంప్రదాయాల గురించి. కానీ బాలయ్య బాబు గారు సినీ పరిశ్రమలో దాదాపు 50 సంవత్సరాలు అతని సుదీర్ఘ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులు, సమస్యలు, విజయోత్సవాలు అన్నీ చూసినాడు. కానీ ఈ సినిమా రిలీజ్ టైంలో బాలయ్య బాబు గారికి జరిగిన అవమానం అంతా ఇంత కాదు. ఎందుకంటున్నానంటే కొన్ని విషయాలు మీకు ఈ తమిళనాడు బాడలో కొన్ని విషయాలు తెలియదు. ఎందుకంటే బాలయ్య బాబు గారి పైన ఈ సినిమా పాన్ ఇండియా సినిమా రేంజ్లో రిలీజ్ అయితే ఇతనికి ఎక్కువ దాదాపు 1000 కోట్లు 500 కోట్లు వస్తే ఎక్కడ పేరు వస్తుందో అని ఒక పక్క సినీ పరిశ్రమ కుట్రలు, ఒక పక్క రాజకీయ కుట్రలు, ఇవన్నీ జరిగి సినిమాని అదే పనిగా వారం రోజులు లేట్ చేసి దాన్ని కిల్ చేశారు. కానీ ఈరోజు మా బాలయ్య బాబు గారు అఖండ తాండవ్ సినిమాని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటే ఈ సినిమాకి నిర్మాతలు పబ్లిసిటీ అవసరం లేదు. ప్రజలు కూడా సినిమా చూసి స్వచ్ఛందంగా ఈరోజు సినిమా అఖండ సినిమాని చూడండి అని మనిషికి మనిషి చెప్పుకుంటూ ఈరోజు ఈ సినిమాని ఇంత విజయోత్సవం చేశారు తప్ప వేరే పబ్లిసిటీలో నిర్మాతలు పబ్లిసిటీ ఇంతవరకు టీవీలో పబ్లిసిటీ వచ్చిందా? ఇంతవరకు పబ్లిసిటీ అనేదే లేదు. ఎవరన్నా ఈ సినిమా ఇప్పుడు కొత్తగా సినిమా రిలీజ్ అయితే వారం రోజులు ఆడుతుంది, వారం రోజులు కిల్ అయిపోతుంది. అటువంటి సినిమాని ఈరోజు మన బాలకృష్ణ అభిమానులే నిలబెట్టారని శుభముగా తెలియజేస్తున్నా. కావున ఈ కుళ్ళలు కుటంట్రాలు ఇవన్నీ ఈ సినిమా ముందు ఏం పనిచేయలేదు. సినిమా స్వచ్ఛందంగా అదే ఆడుతూ ఉంది. ఒక పక్క బాలయ్య బాబు గారు, ఒక పక్క మనం అభిమానులతోనే ఈ సినిమా నడుస్తుంది. కాబట్టి ఇంత విజయోత్సవంగా ఈ కార్యక్రమం జరిగినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. నవయుగ రాముడు, నందగోపాలుడు, సిల్వర్ శ్రీనివాసుడు, 300 చిత్రాల సుందరుడు,
వెండితెర వీరుడు. ఆయన రూపమే మధురాతి మధురము, ఆయన నామమే మధురాతి మధురం. ఆయనే నందమూరి విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు. ఆయన తనయుడుగా ఒక విజయము సాధిస్తూ ఉన్నాడంటే మేము ఆయన అభిమానులై పుట్టినానికి గర్వకారణంగా ఉంది. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ చూడాలని నేను ఎన్నో ఇది ఒక 10 సార్లు చూసిన. చిత్తూరు, తిరుపతి, మదనపల్లి, పుంగనూరు, పలమనేరు, ముల్బాగులు అంతా ఫ్యామిలీతో చూసినాం సార్. అంత ఇదిగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. సతీష్ గారికి, మా బాలకృష్ణ ఆయన ఒక అఖండ, ఈయన మాకి చాలా ఇదే రైట్. ఇంతే, మాకు అందరికీ ధన్యవాదాలు. జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య. విశ్వవిఖ్యాత నటరత్న, నటసార్వభౌమ, పద్మశ్రీ శ్రీ అన్నగారు నందమూరి తారక రామారావు గారి ఆయన ఆ కళావిధం. ఈ భారతదేశంలో ఎంతోమంది కళావిధులు ఉన్నారు, నటులు ఉన్నారు. కానీ ఈ భారతదేశంలో ఏకైక నటుడు సాంఘికం, జానపదం, పౌరాణికం చేసిన ఏకైక వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు. మనకు భగవంతుడంటే తెలియదు, ఏ రూపంలో ఉంటాడో ఏ రూపంలో వస్తాడని తెలియదు. కానీ ఆయన కృష్ణుడుగా, రాముడుగా, వెంకటరమణ స్వామిగా, ఈశ్వరుడుగా, అటు విరుద్ధంగా రావణుడుగా, దుర్యోధనుగా, భీమునిగా, అర్జునుగా అన్ని పాత్రలు చేసిన, సకలం పాత్రలు చేసిన మన అన్న నందమూరి తారక రామారావు గారి వారసత్వుడు, మన ప్రియతమ అభిమాన నటుడు, పద్మభూషణ్, నటసింహ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి నా హృదయపూర్వకంగా మన చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి పండుగ మనకి సంక్రాంతి ఇంకా వారం రోజులు ఉంది, కానీ ఈరోజే సంక్రాంతి జరుగుతూ ఉంది మన హుసూరులో. చాలా ఆనందంగా ఉంది. ఇంత మనస్ఫూర్తిగా అభిమానులు వచ్చి ఇంత దీనిగా ఈ సినిమాని ఇంత ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళిన మన భారతీయ పౌరులు, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క ప్రజ, ఏ కులమైనా ఏ మతమైనా ఎవరైనా ఈ సినిమాను చూసి సనాతన ధర్మం అంటే ఏంటి, ఆయన ఎలా చెప్పాడు, ఏం చేశాడు, వచ్చిన ఆ విషయం, సనాతన ధర్మం గురించి ఆయన చెప్పిన విధార్థం అన్నీ ఆయన ఈ సినిమాలో చూపించాడు. ఈ సినిమాకి కారకులైన మన నందమూరి బాలకృష్ణ గారు, వివిపాటి శ్రీను గారు, తమ్మన్ గారికి మా హృదయపూర్వకంగా యావత్ ప్రపంచంలో ఉన్న నందమూరి బాలకృష్ణ పరిమళ వాళ్ళకి అభినందనలు తెలుపుతూ ఈరోజు ఈ సంక్రాంతి పండుగ 25 రోజుల పండుగ చేసుకుంటున్నాం ఈ హుసూరులో. చాలా సంతోషం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన నా సోదరులందరికీ, హుసూరు మల్లప్ప గారికి, నాగరాజు గారికి, మన యాదవ్ గారికి, మరియు మన అందరూ వెంకటేషు, మన బాల, మన ఈనాడు రామచంద్ర గారికి, ప్రతి ఒక్కరికి, మన మంజు మాలూరు బాలకృష్ణ గారి, మన ముఖ్యంగా ఈయన ఒక్క మాట అన్నారు, మనకి బాలయ్య బాబే వచ్చారని. అఖిల భారత నందమూరి బాలయ్య బాబు ఫ్యాన్స్ కన్వీనర్ గారు నంబూరి సతీష్ గారికి ఈ హృదయపూర్వకంగా, ఈ సమయపూర్వకంగా వాళ్ళకి అభినందనలు తెలుపుతూ, మరియు మన స్నేహితులు సోదరులు రాము గారికి, నాగేంద్ర గారికి, మన బాలకృష్ణ గారికి, మన మురళి గారికి, మరియు మన చిన్నప్పనికి, మన పెద్దలందరికీ, మన యాదవ్ గారికి, రమేష్ గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం అందరికీ నమస్తే. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ఏం మిమ్మల్ని అంతా చూస్తా ఉంటే భయంగా ఉంది. కారణం ఏమంటే 500 సంవత్సరాల ముందుండే చిత్రాల్లో వచ్చేసి లవ్ అంతా ఉండే, ఆ తర్వాత పౌరాణిక చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు సనాతన ధర్మము 50 సంవత్సరాలు అయిపోయినా కూడా ఆ హీరోని లవ్ హీరోలను అందరూ ఓవర్టేక్ చేస్తూ ఉన్నాడు 50 సంవత్సరంలో ఈ బాలయ్య. ఏమి కాదు, ఏమి
ఏమి పవరు, యువతరం ఈ నటులు కూడా ఏమీ లే. 50 సంవత్సరం అయిన తర్వాత కూడా సినీ చరిత్రను 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు కూడా 25 ఫంక్షన్ ఇక్కడ యూట్యూబ్లో అంతా వస్తే కూడాను 25 రోజు ఇక్కడ ఆడుతూ ఉందంటే అది పేర్లు చెప్పుకునే విషయం కాదు. 25 సంవత్సరాలకు ముందర నా చిరకాల స్నేహితుడు అన్ని విషయాల్లో 1వ క్లాస్ ఇంకా మేము ఎప్పుడు గొడవే మాది. ఏం ఆ గొడవ అంట ఈ గొడవ కాదు, అర్థమైనా? సినిమాల కోసము గొడవలు అంటే ఆ గొడవలు గిడుగోలే, గెనం తగరాలు సూరు తగరాలే మాకు అందరికీ. సార్ మీరు వినాలా? ఈరోజు ప్రపంచానికే సూటి చెప్పేలాగా 75 సంవత్సరాలు అయితే కూడా మన హీరో వచ్చి పాన్ ఇండియా హీరోగా అయినారు. ఇక్కడ విచ్చేసిన పెద్దాయన, అందరి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి అభిమానులు, ఆయన రక్తం పంచుకు పుట్టిన మనందరం రక్తం పంచుకు పుట్టకపోయినా ఆయన అభిమానులుగా అందరూ ఇచ్చేసి, మరి మన సార్ కూడా మాట్లాడారు మెగా ఫ్యాన్స్ అని. ఇక్కడ బాలకృష్ణ గారు అంటే, నందమూరి బాలకృష్ణ గారు అంటే, నందమూరి తారక రామారావు గారు అంటే ఆ అభిమానులు ఈ అభిమానులు కాదు, అందరూ కూడా ఒకటే అని మరోసారి కూడా నిరూపించారు. ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తమిళనాడు రాష్ట్రంలో 25 రోజులు ప్రదర్శించబడి అఖండ విజయంగా, నిజంగా చెప్తున్నాను, ఈ సినిమాకు ఎన్నో అడ్డంకులు వచ్చాయి. 5వ తారీఖు రిలీజ్ కావాల్సిన సినిమాని దాదాపు నిలిపేసి ఆయన్ను అవమానపరిచి బాధ పెట్టారు. కానీ మనం ఆయన చేసే పూజలు మీకు చాలామందికి తెలుసు అనుకుంటాను, కానీ ఒక 2 నిమిషాలు టైం ఇస్తే మాట్లాడతాను. 2 నిమిషాలు. ఫస్ట్ నేను మంగమ్మ గారి మనవడు సినిమా పల్నాడు పులి ఆ టైంలో వెళ్ళాను. నా వయసు అప్పుడు 17 సంవత్సరాలు. ఆయన చూసిన వెంటనే, బాలయ్య గారిని చూసిన వెంటనే ఒకటే అనిపించింది, జీవితంలో ఒక్కసారి ఆయన నోటిలో సతీష్ అని వస్తే చాలు, ఇంకేం ఉండనుకున్నా. ఆయన చూస్తే అంత అభిమానం మాకు. నేను చదివింది ఇంటర్మీడియట్ అయినా 9వ క్లాస్ నుంచి స్కూల్కి పోలేదు, కాలేజీకి పోలేదు. కాలేజీలో నాకు సీట్ ఇవ్వలేదు, ఓపెన్గా చెప్తున్నా. మా మామగారే ఉండింది, ఎందుకనైనా నువ్వు ఫ్యాన్స్ కదా అక్కడ చూసుకోబో అన్నారు. అంత వీరాభిమాని. ఆయన ఒక్కసారి పిలిస్తే చాలని ఉండేవాడిని. అలాంటప్పుడు మా సోదరులు మల్లప్ప గారు కానీ, కాంతారావు గారు కానీ, ఇలా పెద్దవాళ్ళు వీళ్ళు అందరూ కూడా అందరినీ ఆదర్శంగా తీసుకొని బాలబాబు ఒకటే చెప్పారు, ఇంత చిన్న వయసు ఉన్నావు, నువ్వు చేస్తావా ఇవన్నీ అని. మీరు ఆశీర్వాదం ఉండాలంతే, మీ దయ ఉండాలి మాకు అన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా ప్రాణ సమానులు నన్ను కాపాడిన, ఎందుకంటే కాపాడిన అంటానంటే, నా కోవిడ్ టైంలో నేను చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోయాను. బసవతారకం హాస్పిటల్లో ఆయన హిందూపూర్ నుంచి అంబులెన్స్ అరేంజ్ చేసి, ఆ టైంలో అంబులెన్స్ కూడా దొరకదు, అలాంటి టైంలో నన్ను కాపాడారు. దాదాపు నాకు తెలిసి 40 లక్షల బిల్లు వచ్చింది, ₹1 కూడా తీసుకోలేదు. 6వ రోజు నేను చేరిన 6వ రోజు నేను చనిపోతానని చెప్పారు డాక్టర్ గారు కూడా. అక్కడ డాక్టర్ చెప్తే ఇమ్మీడియట్ రాత్రి 12 గంటలకు బసవతారకం హాస్పిటల్కి వచ్చి, వాడు నా అభిమానే, వాడు బతకాలంటే ఏం చేస్తారో తెలియదు అని చెప్పి వెళ్ళారంట. మాకు కూడా తెలియదు అది. ఆయన చేసే పూజలు ఎట్లుంటాయంటే, పొద్దున 2:30కు లేస్తారు, 3 గంటలకు సనాతన ధర్మం. ఈరోజు సినిమా నడుపుతూ ఉండేది, ఈ సినిమా ప్రొడ్యూసర్లు కాదు, తెలుగు ప్రేక్షకులు. దాన్ని 4 స్తంభాలుగా కాపాడుతూ ఉండేది అందరి అభిమానులను నేను ఈ సభాముఖంగా తెలియజేస్తాను. ఆయన చేసిన పూజలే, సనాతన ధర్మమే ఈ సినిమాను కాపాడింది. లేదంటే పాన్ ఇండియా మూవీ దీని ఇంకా ఇప్పుడే మనకు 5 సినిమాలు హిట్ వచ్చాయి, ఇంకా ఎక్కువ అయిపోతారు, వెళ్ళిపోతారు, ఎక్కడికో చేరుకుంటారని చాలా కుట్రలు, రాజకీయాలు, కుతంత్రాలు జరిగాయి. ఇన్ని సినిమాలు రిలీజ్ అయ్యి, వాళ్ళది ప్రొడ్యూసర్వి ఇన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి, అప్పుడు వేయలేదే కేసు, ఇప్పుడే ఎందుకు వేశారు కేసు? అంత రాజకీయ కుట్ర అండి. కానీ ఆ దైవ బలం, ఆయన చేసే పూజలు, మనం ఆయన ఆరాధించే ఆరాధన, మన అభిమానులు కూడా ఒక్కటిగా ఉండి ఆయన కాపాడారు. సినిమాను కాపాడింది గంటాపదంగా చెప్తున్నాను, అభిమానులు మాత్రమే తెలియజేస్తున్నాను. మన ఇంట్లో వాళ్ళు కూడా చిన్నపిల్లలు ఉంటారు, ఆయన ఒకటే చెప్పారు, సినిమాలో కూడా చూశారు, అందరూ చూశారు కాబట్టి చెప్తున్నా, భగవద్గీత గురించి చెప్పండి, గుడ్లకు పంపించండి, బొట్టు పెట్టుకోండి, అన్నీ చెప్పారు ఆయన. మేము పెట్టుకున్నాము, వెళ్ళిపోయింది. కాబట్టి అందరూ కూడా ఆ సిస్టమ్ ఫాలో అయ్యి, అందరూ పెద్దలను గౌరవిస్తూ, మంచి సలహాలు ఇస్తూ ఈ సినిమా వచ్చిందండి.
ఇప్పుడు వచ్చే సినిమాలు మీకు ఎలా ఉంటాయో తెలుసు. ఈ వేషాధరణ వేయాలంటే కూడా గుండెల్లో దమ్ము ఉండాలి, గట్స్ ఉండాలి. మామూలు సినిమా కాదు ఇది, ఏదో అక్కడ మనం అనుకుంటాం. ఈ సినిమా సబ్జెక్ట్ చెప్తేనే ఈ అఘోరాలాగా ఉండాలంటే వేసే దమ్ము ఉండాలి హీరోలు. అంత దమ్ము ధైర్యం ఉన్న అందరు అమ్మానులు ఉన్నా నేను కాదన్ను, అంత దమ్ము ధైర్యం ఉన్న హీరో నందమూరి బాలకృష్ణ గారు మాత్రమే మీకు తెలియదు. ఒక్క తెలుగు ఇండస్ట్రీకి పెద్ద దేవుడు, అందరు ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు. ఆయన అబ్బాయి ఫీల్డ్కి వచ్చాడంటే ఫస్ట్ 2-3 సినిమాలు ఎన్టీఆర్ అబ్బాయి పోతుందిలే అనుకుంటారు, కానీ 2-3 సినిమాలు ఫస్ట్ మనకి ఫ్లాప్ అయ్యాయి. వచ్చింది మంగమ్మ గారి మనవడు తర్వాత. నేను అనేది ఒక్కటే, రాజకీయ వారసత్వం కానీ సినిమా వారసత్వం కానీ ఒక వారసత్వాన్ని ఫౌండేషన్ ఉండి పైకి రావాలంటే కూడా అంత ఈజీగా ఉండదు. అందరినీ మెప్పించాలంటే ఎన్టీఆర్ కొడుకు ఎంతమంది ఉన్నారు, అందరూ మనవాళ్ళు ఉన్నారు, అందరూ చేస్తున్నారు, నేను ఏదంలే. ఆ టైంలో ఈ ఫీల్డ్లో చాలా పోటీ ఉండింది. టైంపాస్ కావాలంటే ప్రజలకి టైంపాస్ కావాలంటే ఒక సినిమానే. ఇప్పుడైతే ఫోన్లు వచ్చాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆయన చెప్పారు, మన ముందు మేము అలా కొట్టుకునేవాళ్ళము, ఆ స్టేజ్ కూడా చూసాం, అది కూడా దాటాం మనం, ఆ స్టేజ్ కూడా అందరు దాటారు. సినిమా అంటే అంత పిచ్చిడింది అప్పుడు. ఆ టైంలో ఒక్క హీరో ఎలివేట్ అయ్యి తండ్రి పేరు నిలబెట్టాలంటే అంత ఈజీ కాదు. ఆ తండ్రి పేరు నిలబెట్టి రాజకీయంగా కూడా 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఎంతో అభివృద్ధి చేస్తూ హిందూపురాన్ని నందమూరిపురంగా పేరు మార్చామంటే ఆయన ఎంత కష్టపడతారో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మనం ఒక షాప్ పెడతాం, ఆ షాపును చూసుకోవడానికి నరకం చూస్తాం, అది ఇది కానీ ఎన్ని టెన్షన్లు ఉంటాయి. కానీ ఆయన హాస్పిటల్ చూడాలి, ఎమ్మెల్యేగా చూడాలి, సినిమా చూడాలి, ఇన్ని పనులు ఉంటాయి ఆయనకు. ఆయన బౌన్సర్స్ని పెట్టుకోడు. అభిమానులందరికీ చెప్తున్నాను నేను, ఎందుకు నాకు ఫోన్లు చేస్తారు, బాలకృష్ణ గారు హిందూపూర్కి వస్తే మేము వస్తాము. మన మల్లప్ప గారే ఉన్నారు. మల్లప్ప ఎక్కడున్నావు మల్లప్ప, రా నీకు ఓ క్లాస్ పిక్తాను రా. ఈయన ఫోన్ చేస్తాడు, ఆయన వస్తారు, అందరూ వస్తారు. సార్ మేము బాలకృష్ణ గారు మాట్లాడాలి, మాకు తెలియదు, మేము ఆయనతో మాట్లాడాలి అంటారు. ఆయన నాకు ఒకటే చెప్పారు, నేను హిందూపూర్కి వచ్చేది 3 నెలలకు ఒకసారి. మీ అభిమానులు ఒకరు స్టార్ట్ అయ్యారనుకోండి, ఇంకా ప్రవాహమే. హిందూపూర్లో నేనేం చేయాలి వచ్చి? మనం కనబడేది ఇప్పుడు అది రాజకీయం, అది సినిమా అంత ఈజీగా ఉండదు. రాజకీయం వెన్నుపోట్లు ఎక్కువ ఉంటాయి, దాన్ని తట్టుకోవాలి. ప్రజా సంక్షేమాన్ని కోరాలి. మళ్ళీ మనం ఎమ్మెల్యే కావాలంటే ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. ఇవన్నీ ఉంటాయి. నేను అందరికీ అదే చెప్తాను, దయచేసి హిందూపూర్కి రావద్దండి. ఆయన కూడా అదే చెప్పమన్నారు కూడా, మీకు హిందూపూర్ రావద్దండి, మన ఫంక్షన్స్ ఉంటాయి, ఆడియో ఫంక్షన్స్ ఉంటాయి, ఎప్పుడన్నా జూన్ 10th బర్త్డే ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇలాంటి దగ్గర రాండి అంటారు. వీళ్ళు బాధపడతారు. అక్కడ ఎవరో ఒకరు వస్తారు, నేను కాదని చెప్పను, వాళ్ళు వద్దన్నా వస్తారు. వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? తప్పదు. సార్ ఈయన ఫోన్ చేస్తాడు, సార్ వాళ్ళు తీసుకున్నారు సార్, మీరు మమ్మల్ని రావద్దు అన్నారు. నేను ఒక్కటే చెప్పాను, ఒక్కసారి లాస్ట్ టైం చెప్పాను లేదా మీకు, ఆయన పిలిస్తే పలకరింపు వేరే విధంగా ఉంటుంది మనతో. అర్థమైంది కదా? ఆయన పిలిచి రాండి అన్నారు అనుకోండి, హ్యాపీగా అందరూ వెళ్దాం. ఆయన ఇబ్బంది పెట్టద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఆయన మంచి కోరేవాళ్ళు మనమందరం, ఆయన బాగుంటే మనమందరూ బాగుంటాం. నేను అదే అంటున్నా. ఇప్పుడు తమిళనాడు ఇక్కడ హోసూరులో 9 స్క్రీన్లు అండి ఫస్ట్ డే 9 స్క్రీన్లు తెలుగు పిక్చర్ ఫస్ట్ టైం అని రికార్డ్ అని చెప్పారు. నేను అడిగా 25 రోజులు ఫంక్షన్ చేస్తున్నామన్నా రాండి అని. కారణం ఏమీ అడిగా, ఒక్క తెలుగు పిక్చర్ 9 థియేటర్లు 9 స్క్రీన్లలో ఫస్ట్ డే 9 థియేటర్లో రిలీజ్ అయింది, 21 స్క్రీన్ అన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. మనం రికార్డులు ఎప్పుడు కూడా తప్పుడు రికార్డులు రాయం. బాలయ్య అభిమానులు ఒక్కటే, మా తక్కువ ఉందంటే ఒప్పుకుంటారు, కానీ వాళ్ళు వేరే అభిమానులు ఒప్పుకోరు. మనకి వాళ్ళకి అదే తేడా. మనం వాళ్ళు యూట్యూబ్లు ఎన్ని కొట్టినా కూడా, ఎన్ని చేసినా కూడా నిలబడేది ఎప్పుడు కూడా సత్యమే నిలబడుతుంది. ఒక్కొక్క అభిమాని ఎంత బాధపడతాడంటే, అన్న చూడన్నా మన సినిమా డ్రాగ్ అవుతూ ఉంది, మన సినిమా 99వ రోజు అనురాగదేవత 99వ రోజు తీసేస్తూ ఉంటే మనోళ్ళు చెప్తారు, సార్ ఇట్లా 99వ రోజు తీసేస్తున్నారంటే పర్లేదమ్మా అంటే. అదే వాళ్ళు ఎవరైనా వేరే హీరో అయితే దానికి ఇంకా పిలుచుకొని రండి, దాన్ని 100 days ఫంక్షన్ చేయండి అంటారు. మనం నిర్మోహమాటంగా ధైర్యంగా చెప్తాం, ఇది 100 days పిక్చర్ అని.
నేను అందరూ కోరుకునేది ఒకటే, అందరు అభిమానులు ఇప్పుడు ఎంతో సంతోషమైంది నాకు వాళ్ళు వచ్చి మాట్లాడడం. అందరూ సోదరులుగా ఉండండి, మంచి ప్రోగ్రామ్స్ చేయండి. బాలయ్య బాబు అభిమానులు అంటే వేరే వాళ్లకు ఒక మద్దతుగా వీళ్ళు మంచి సొసైటీలో మంచి పేరు పెట్టుకోవాలని అవన్నీ చేస్తున్నారని తెలుసు. నేను మల్లప్ప గారికి అందరికీ పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమా అఖండ 2 ఒక పిల్లలకు కానీ ఏదైనా ఒక షో వేసి స్కూల్స్ వాళ్ళు అదేమో ఒకటి అరేంజ్ మేము హిందూపులో చేయాలనుకుంటున్నాను. మీరు కూడా మాట్లాడి ఒక షో స్కూల్స్ వాళ్ళని అందరిని మనకు స్కూల్ ఏదో ఒకటి చేసి పిల్లలకు కూడా చూపిస్తే వాళ్ళు మంచి దారిలో నడుస్తారని అందరికి తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాను. జై బాలయ్య. ఇది కూడా కేక్ పెన్ ఓపెన్ చేసేప్పుడు పర్వాలేదు, తొందర లేదు. క్యాలెండర్ ఓపెన్ పర్వాలేదు. కొట్టి ఇప్పుడు